ఎటువంటి వ్యక్తి శాంతిని పొందును? భగవద్గీత ఏం చెబుతుంది? ఏ పురుషుడు అయినా స్త్రీ అయినా తన జీవన ప్రయాణంలో శాంతిని పొందాలని ప్రయత్నిస్తుంటారు. ఎవరైతే కోరికలన్నింటినీ త్యజించి మమతా అహంకారాలను దరిచేరనివ్వరో వారు శాంతిని పొందుతారు. ఈ విషయం గురించి భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 71వ శ్లోకం చెబుతుంది. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమది గచ్చతి. ఇహపరలోక భోగములకు సంబంధించిన కోరికలన్నింటినీ త్యజించి మమతా అహంకారములను వీడి ఎట్టి ఆపేక్ష లేకుండా సృహరహితుడై సంచరించుచున్న పురుషుడు శాంతిని పొందును. ఇది శాంతిని పొందుటకు మార్గము.